మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమును బట్టి పునరుత్థానపు ఆరాధన కూడొచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేత్రాలు గురించి 2 మాటలు చెప్పాలని ఆశపడుతున్నాను. ఒకటి బాహ్య నేత్రం, రెండవది ఆత్మీయ నేత్రం. నోరు విప్పి అందరూ చెప్పండి. ఒకటి బాహ్య నేత్రం, రెండవది ఆత్మీయ నేత్రం. బాహ్య నేత్రం శరీర సంబంధమైన నేత్రాలు, ఆత్మీయ నేత్రం ఆత్మ సంబంధమైన నేత్రాలు. ఇంతకీ మనకి ఏ నేత్రాలు ఉండాలి, ఏ కన్నులు ఉండాలనేది ఈ ఉదయకాలం కొన్ని విషయాలు మీకు చెప్తాను. మొట్టమొదటిగా బాహ్య నేత్రం. దీనివలన లాభం ఉందా, నష్టం ఉందా, కాస్త జాగ్రత్తగా ఆలోచన చేసి అందులో కొన్ని విషయాలు మీకు తెలియచేస్తాను. జాగ్రత్తగా వినండి. ఆదామును అవ్వను దేవుడు సృష్టించి వారిని ఏదేను తోటలో పెట్టి, ఇదిగో ఈ ఏదేను తోటలో మీరు నివాసం చెయ్యండి, ఉండండి, కాయండి అని చెప్పి అన్నిటినీ అప్పగించి వీటన్నిటిని అనుభవించండి, దాని జోలికి వెళ్ళొద్దు అన్నాడు. ఇక చక్కగా ఈ ఆదాము అవ్వ వారి కాలాన్ని గడుపుతున్నారు. చాలా సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. ప్రతి ఆ వృక్షం, ఆ చెట్లో ఉన్న ఫలాలు తింటున్నారు. ప్రతి జంతువుతో స్నేహంగా ఉన్నారు, సన్నిహితంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. కాలం గడిచిపోతుంది. వీళ్ళిద్దరూ సంతోషంగా ఉండడం ఓర్వని వాడు ప్రవేశించి నెమ్మదిగా ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి, మాయ్ బాగున్నావా? బాగున్నానండి. అసలు మీరెవరు? నేనా? అసలు నేనెవరినో మీకు తెలియజేస్తా అని చెప్పి నాతో పాటు రా అని చెప్పి ఈ ఓర్వని దుష్టుడు ఏం చేసినాడంటే నెమ్మదిగా ఈ స్త్రీని ఏ చెట్టు జోలికి వెళ్ళొద్దన్నాడో ఆ చెట్టు దగ్గర తీసుకొని వెళ్ళి నిలబెట్టినాడు. ఆ చెట్టును చూసినవా? చూసినయ్యా. ఈ చెట్టు గురించి దేవుడు నీతో ఏం చెప్పినాడు? అయ్యా దాని జోలికి వెళ్ళొద్దన్నాడు అని చెప్పితే వెంటనే ఈయన ఏమన్నాడు, ఈ సైతాన్ గాడు ఏమన్నాడో తెలుసా? ఇంతకు ఎందుకు వెళ్ళొద్దన్నాడో విషయం తెలుసా నీకు? తెలీదయ్యా, తెలీదయ్యా. వెంటనే సాతానుగాడు అవ్వకు బోధించిన బోధ ఎలాంటిదో ఒక్కసారి మాటలు చదువుతారు, చదవండి. ఆదికాండం 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయం 5 నుండి 7 వచనాలు చదువుతారు. జాగ్రత్తగా ఆలకించండి. 5 నుండి 7 వచనాలు. ఏలయనగా మైక్స్ ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు. గమనించండి, అండర్లైన్. ఇటు చూస్తున్నారా? ఏలయనగా, ఇటు స్క్రీన్ లో చూడండి. ఏలయనగా మీరు వాటిని, వేటిని, దేనిని దేవుడు మిమ్మల్ని ముట్టొద్దన్నాడో వాటిని తిను దినమున మీ కన్నులు ఏమవుతాయట? చూడండి, సాతాన్ అనేవాడు ఒక మనిషి జీవితంలో, ఒక నరుడి జీవితంలో ఎలా ప్రవేశిస్తున్నాడో కొంచెం జాగ్రత్తగా ఈరోజు ఆలోచన చేయండి. నేను అంటాను, పాపము ఒక మనిషిని ఎలా ఏలుబడి చేస్తుంది? పాపము ఒక వ్యక్తిలోనికి ఎలా ప్రవేశిస్తుంది? క్లియర్ కట్గా ఒకే మాటలో చెప్పి ముగిస్తాను. నీ కన్నుల ద్వారానే పాపం నీలోనికి ప్రవేశిస్తుంది. కాబట్టి ఈ దేహానికి ప్రాముఖ్యమైనది కన్నే. ఏ కన్ను చూడకూడని దృశ్యం చూస్తుందో దాని ద్వారా పాపం ప్రవేశిస్తుంది. ఏ కన్ను ఆయన మహిమను చూస్తుందో దాని ద్వారా ఆ మహిమ ప్రత్యక్షతను వారు చూడగలుగుతారు. స్తోత్రం. గట్టిగా ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. ఈరోజు నరులు పతనమైపోవడానికి, మనుష్యులు పాపములో పడిపోవడానికి, మనుష్యులు చీకట్లో పడిపోవడానికి, మనుష్యులు భ్రష్టులైపోవడానికి, దేవుని విడిచిపెట్టడానికి
గల కారణం ఏంటో తెలుసా? కన్నులే. ఆదాము అవ్వను పిలిచి వేటి జోలికి నువ్వు వెళ్ళకూడదన్నాడో, సాతానుగాడు అక్కడికి వచ్చి అంటాడు, నువ్వు దాని జోలికి వెళ్ళు, దానిని తిని చూడు, నీ కన్నులు తెరవబడతాయి. అర్థమవుతుందా? ఏమన్నాడు? చెప్పండి ఏమన్నాడు? చూడండి, వాడు మొదటి మాట ఏంటో తెలుసా? నువ్వు ఆశీర్వదించబడతావని అనలేదు, నీ కన్నులు. నేను అంటాను, శాపం, పాపం, రోగం, సమస్యలు, పరిస్థితులు, భ్రష్టత్వం నీలోనికి, నీ కుటుంబంలోనికి ప్రవేశించడానికి నీ కన్నులే కారణం. ఇప్పుడు సాతానుగాడు అన్న మాట ఏంటంటే, నీ కన్నులు తెరవబడతాయి అని అన్నాడా? అని ఆ తర్వాత ఏమన్నాడో చూడండి. మీరు మంచి చెడులను ఎరిగిన వారే, నీవు మంచి చెడ్డలు ఎరిగిన వాడవై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు. గమనించండి, ఆ స్త్రీ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు. అండర్లైన్. మళ్ళా సెకండ్ పాయింట్ ఏంటంటే, కన్నులకు ఎలా కనబడిందట? చెప్పండి బ్రదర్స్, ఇటు నా వైపు చూడండి. పాపం కన్నులకు ఎలా కనబడుతుంది? అందముగా. యవన బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఈరోజు పాపము నిన్ను ఏలుబడి చేయడానికి, నిన్ను భ్రష్టునిగా మార్చడానికి, నీ ఆశీర్వాదాన్ని దొంగిలించడానికి, నిన్ను దిగంబరిగా చేయడానికి, నిన్ను అవమాన పాలుగా చేయడానికి కారణం ఏంటో తెలుసా? నీ కన్నులే. ఇప్పుడు ఈ కన్నులు ఏం చేసిందంటే, ఏది దేవుడు వెళ్ళొద్దన్నాడో దాని జోలికి వెళ్తే ఇప్పుడు అది చూడగా ఎలా కనబడిందట? చెప్పండి. ఒకసారి చూడండి. సాతానుగాడు ప్రవేశించి స్త్రీని ఆ చెట్టు దగ్గరికి తీసుకెళ్ళడానికి ముందు ఆ చెట్టు ఈ స్త్రీ చూడలేదా? చూడలేదా? అప్పుడు అందంగా కనబడిందని మాట అనలేదుగా. ఎప్పుడన్నది? సాతాను ఎప్పుడైతే ఈ స్త్రీ కన్నులు తెరిచున్నాడో, ఇప్పుడు కన్నులకు ఆ చెట్టు ఎలా కనబడుతుంది? నేనంటాను, రోజు మనతో తిరిగేవారు మనతోనే ఉంటారు. నీ భక్తి జీవితం పరిశుద్ధంగా ఉన్నంత వరకు వారు నీ చెల్లిగానో, నీ సహోదరిగా, నీ సహోదరుడుగానే ఉంటారు. ఎప్పుడైతే కన్నుల ద్వారా పాపం ప్రవేశిస్తుందో, చెల్లి అని పలకరించిన నీవే ఈరోజు ఆ పిల్లని ఒక వ్యభిచారపు చూపుతో చూస్తున్నావు కదా. ఇప్పుడు కన్నులు ఏమైనా అంటే తెరవబడగానే ఆ చెట్టు ఈమెకి ఎలా కనబడింది? అందముగా కనబడిందట. ఆ తర్వాత మాటలు చదవండి. వివేకమిచ్చు రమ్యమైనది యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. ఇది సబ్జెక్ట్ లోకి వచ్చింది చూడండి. బాహ్య నేత్రాలు, శరీర సంబంధమైన నేత్రాలు. అది తినగానే ఈమె కన్నులు ఏమైనాయి? అమ్మా చెప్పండి, ఏమైంది? ఇప్పుడు పాపం ఎక్కడి నుండి ప్రవేశిస్తుంది? చెప్పాలి. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. కన్నుల నుండి. ఒకసారి నేను చెప్పకూడదు కానీ, ఒక 6 సంవత్సరాల క్రితం ఓ దైవజనుడు చక్కగా వైరాగ్యంతో సేవ చేస్తున్నాడు. ఒక పల్లెటూరులో, గ్రామములో అన్యుల మధ్య సేవ ప్రారంభించి చక్కగా ఓ భార్య, 2 పిల్లలు పరిచర్య చేసుకుంటున్నాడు. అద్భుతమైన పరిచర్య. ఓ 100-150 మంది పాల్పొందుతున్నారు. అందులో ఒక ఆవిడే ముందుకొచ్చి బాగా ఆత్మతో నింపబడి పరిచర్య బాగా ఎక్కువగా పాలు పొంది పరిచర్య చేస్తూ ఉంది. ఆమెను చూసి చాలా ఆత్మీయురాలు అనుకున్నాడు ఈ దైవజనుడు. పాపం ఆత్మీయంగా ఉంటుంది కదా, పరిచర్య చేస్తుంది కదా, భక్తిగా ఉంటుంది కదా, బాగా భాషలు మాట్లాడుతుంది కదా, విశ్వాసులు అందరూ మూతి ముఖాలు పగలగొట్టేటట్టు ఎగురుతుంది కదా
అని పాపం ఈ సేవకుడు కాస్త ఆమెని చేరదీసినాడు. ఈమెను ఎప్పుడైతే చేరదీయడం ప్రారంభించినాడో ఆమె చూపు మారింది. ఈ దైవజనుని ముందు చూసిన సేవకుని చూపుతో చూడట్లేదు, ఒక పాపపు చూపుతో చూసి. ఒకరోజు ఈ సేవకుడు ఆమె భాషలు మాట్లాడుతుంది, కళ్ళు మూసుకొని అలాగ నిలబడ్డాడు. ఎందుకో దేవుని స్వరం వినబడి, సేవకుడా నీ కళ్ళు తెరిచి చూడన్నాడు. తక్కువ ఆమెను చూడగానే కళ్ళు మూసి భాషలు మాట్లాడాల్సిన మంచి ఒక భయంకరమైన చూపుతో ఆయనను చూస్తూ ఉంది. వెంటనే కళ్ళు మూసినాడు. ప్రభువా ఏంటిది? ప్రభు చెప్తున్నాడు, జాగ్రత్త. వెంటనే తన భార్యతో చెప్పినాడు. ఆమెను కాస్త దూరం పెట్టినారు. 1 సంవత్సరం బాగానే ఉన్నారు. ఆమె చూపులో మార్పు రాలేదు. చివరికి జరిగింది ఏంటో తెలుసా? ఇంత ప్రతిష్టలో ఉండి ఇంత ఆత్మలు సంపాదించిన సేవకుడు ఒకరోజు ఆ చూపుకు పడిపోయి ఇతని కన్నులు తెరవబడి పాపం ప్రవేశించి భార్యను విడిచిపెట్టి ఆమెను తీసుకొని ఎవ్వరికి కనబడని ఒక స్థలానికి వెళ్ళిపోయి సంఘాన్ని భ్రష్టత్వం పట్టించినాడండి. చూపెంత ప్రమాదకరమైనదో జాగ్రత్త. ఒక సేవకున్నే సేవలో నిలబెట్టనివ్వకుండా కన్ను చూపు పాడు చేస్తే నువ్వెంత నేనెంత ఒకసారి ఆలోచించి అవ్వా ఆదాము దాని జోలికి వెళ్ళొద్దు అంటున్నాడు. నీ కన్నులు తెరవబడతాయని దాని జోలికి వెళ్ళొద్దు అన్నాడు. అమ్మాయి దాన్ని చూడు, అంతకు ముందు చూసినప్పుడు అందంగా లేదు, కానీ ఇప్పుడు ఎలాగుందంట? అందంగా కనబడింది. వెంటనే అలా తీసుకుని అందమైన దాన్ని నోట్లో పెట్టింది. అక్కడ రాయబడింది, ఆమె కన్నులు ఏమైనాయట? తెరవబడ్డాయి. ఇప్పుడు పాపపు చూపు ప్రవేశించింది. ఎప్పుడైతే కన్నులు తెరవబడ్డాయో, ఇటు చూడండి, ఆదాము అవ్వను సృష్టించిన కొన్ని దినాల వరకు వారిలో ఎక్కడ కూడా వారి శరీరములో వారికి ఎక్కలాంటి వ్యత్యాసము కానీ, వారికి శరీరం మీద వస్త్రము ఉన్నట్టు కానీ లేనట్టు కానీ, వారికి అది దిగంబరత్వం ఉన్నట్టు కానీ ఎక్కడైనా ఉండిందా? ఎక్కడైనా. ఎప్పుడైతే పాపం ప్రవేశించిందో ఒకరిని అయ్యో వెంటనే మొక్కం తిప్పుకున్నారు, ఒకరినొకరు చూసుకోలేకపోతున్నారు. వారికి అవమానముగా అసహ్యంగా కనబడితే చేసేది ఏమి లేక ఏం చేయాలో అర్థం కాక ఆకులు, అంజూరపు ఆకుల్ని తెచ్చుకొని వాటిని కుట్టుకొని కప్పుకొని నిన్నటి వరకు దేవుని స్వరము కొరకు విని వెతుకుతూ పరిగెత్తే వీరట ఆయన వస్తే ఏం చెప్పాలో అర్థం కాక దాక్కొని తిరుగుతున్నారండి. పాపం చేసే పని చూడండి ఎంతవరకు తీసుకెళ్తున్నా. నిన్నటి వరకు ఆయన స్వరము వినడానికి ఆతృత పడిన నీవు ఇప్పుడు ఆయన నీతో మాట్లాడాలని నీ దగ్గరకు వస్తే నీవు దాగి ఉండడానికి కారణం ఏంటో తెలుసా? పాపం. పాపం ఎలా ప్రవేశించిందంటే నీ కన్నులే కారణం. ఇప్పుడు ఆ కన్నుల వల్ల ప్రవేశించిన పాపం దేవుని స్వరము విననివ్వకుండా చేసింది. కన్నుల ద్వారా ప్రవేశించిన పాపం ఆయన ముఖ దర్శనము చేయనివ్వకుండా చేసింది. కన్నుల ద్వారా ప్రవేశించిన పాపం యేసయ్యను చూడలేని, దర్శనము పొందలేని భయంకరమైన భాగ్యస్థితిలోకి వెళ్ళిపోయినవే. కారణం నీ కన్నే కదా. ఈరోజు ఎందుకో ప్రభు మరొక్కసారి యవనస్తురాలా నిన్ను ప్రభు హెచ్చరిస్తున్నాడు. ఇప్పుడు యవనస్తురాల్ని పక్కన పెడితే మధ్య వయసుకొచ్చి వివాహం జరిగిన పిల్లలు కన్నా తల్లిదండ్రులు కూడా పాపం చేస్తున్నారు. జాగ్రత్త. ఎందుకో ప్రభు ఈ రోజు ఆయన అమూల్యమైన రక్తములో శరీరములో పాలు పొందడానికి ముందు నిన్ను నీవు శుచిపరుచుకొని పరిశుద్ధపరుచుకొని ఈ సోపుతో కడుక్కొని ఆయన సన్నిధిలో ఆయన రక్త మాంసంలో యథార్థముగా చేతులు ఉంచగలిగితే నిన్ను పరిశుద్ధపరచగలిగిన దేవుడు మరలా నీవు ఆయన ముఖ దర్శనము చెయ్యుదువుగాక, మరలా ఆయన స్వరమును వినుదువుగాక. ఇప్పటి వరకు ఆయన స్వరము వినకుండా ఆగిపోవడానికి కారణం ఏంటి? ఆయనను చూడకుండా నీ కన్నులు మరుగైపోవడానికి కారణం ఏంటో ఒక్కసారి ఈరోజు ధ్యానం చేయి, ఆలోచన చేయి. నీ కంటికి పొర వచ్చింది,
చూడలేకపోతున్నావు. నీ కన్ను మందమైపోయింది, యేసయ్యను చూడలేకపోతున్నావు. నీ చెవులు వినలేకపోతున్నాయి, ఆయన స్వరాన్ని మందమైపోయింది. కారణమేంటి? 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 ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నేను హెచ్చరిస్తుండగా, నీ కన్నులను కానీ ఈ పగటి వేళను సరి చేసుకోగలిగితే, నీ చూపును సరి చేసుకోగలిగితే, నీ నేత్రములను కడుక్కోగలిగితే, యేసు రక్తముతో ఈరోజు నువ్వు పరిశుద్ధపరచుకోగలిగితే, నిశ్చయముగా ఆగిపోయిన ఆయన ముఖ దర్శనము మరలా నీవు తిరిగి చూచుదువుగాక, తిరిగి ఆయన స్వరము వినుదువుగాక, తిరిగి ఆయనను చూచు భాగ్యము దేవుడు నీకు ఇచ్చునుగాక. చెప్పు గట్టిగా, రెండు చేతులెత్తి హల్లెలూయా. ఆ చివరిలో రాయబడిన మాట ఏంటో తెలుసా? వారు తాము దిగంబరములమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. చూసినారా? వారు దిగంబరులని ఎలా తెలిసింది? వారు కన్నులు తెరవబడినప్పుడే. పాపం అనేది మొట్టమొదటిగా ఎక్కడ ప్రవేశించిందంటే ఆదాము అవ్వలో ప్రవేశించింది. అది ఎలా ప్రవేశించింది? కన్నుల ద్వారానే. దేని ద్వారా? చెప్పండి చెప్పండి, అందరు గట్టిగా చెప్పండి. ఈరోజు ఒక దైవ సేవకునిగా నా రెండు చేతులు జోడించి చెప్తున్నాను, పాపం ఇప్పుడు ఎక్కడో లేదు, నీ ప్రక్కనే నిలబడింది. పాపం ఎంతో దూరం లేదు, నీ గుమ్మం ముందు నిలబడింది. పాపం ఇప్పుడు ఎక్కడో లేదు, నువ్వు కంపెనీలో పని చేస్తున్న నీ కుర్చీ పక్కనే కూర్చొనుంది. పాపం ఇప్పుడు ఎక్కడో లేదు, నీతో కలిసి మాట్లాడుతున్న నీ స్నేహితురాలు, నీ స్నేహితుడి దగ్గరనే ఉంది. పాపం ఎక్కడో లేదు. నువ్వు నడుచుకుంటూ వెళ్తుంటే ఏ వీధిలో నడుస్తున్నావో ఆ వీధిలో నీకు ఎదురొచ్చి నీ ముందు నడుస్తుంది. జాగ్రత్త, ప్రభు హెచ్చరిస్తున్నాడు ఈరోజు. నువ్వు తప్పించుకొని తిరిగినా పాపము నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. కానీ ఎలా జయించగలవు అనంటే దేవుని అభిషేకము ద్వారానే ఆ పాపాన్ని జయించగలవు. దేవుని ఆత్మతోనే ఆ పాపాన్ని జయించగలవు. కానీ ఇక వేరే ఏ దానితో నువ్వు పాపాన్ని జయించలేవు. మా దగ్గర ఒకడు ఉండేటోడు, ప్రతిరోజు లేచి ఉదయకాలం ఆ నూనె తీసుకొని కంటికి పూసుకునేటోడు. కంటికి రోజు పూసుకునేటోడు. రోజు సంవత్సరం తిరిగిన తర్వాత ఒక ఆమెను చేసుకున్నాడు. 3వ సంవత్సరానికి ఇంకొక ఆవిడని చేసుకున్నాడు. 6 సంవత్సరాలకి ఇంకొక ఆవిడని చేసుకున్నాడు. ఆమెకి తెలియకుండా ఈమెకి తెలియకుండా ఆమెను చేసుకున్నాడు. మరి పూసిందంతా ఏమైంది? నేను మాట చెప్పనా? నేను మరి చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు, కానీ నువ్వే రా కొర్నేలి, ఎవరు బాధ, ఎవరిని పిలిచిన బాధనే. యథార్థంగా ఉండేవాడు హృదయం ఎలాగుంటుందో తెలుసా? మామూలుగా నిలబడతారు, మామూలు నడుచుకుంటూ వెళ్ళిపోతారు. మనస్సులో ఆ పాపపు ఆలోచనలు ఏం చేస్తారు? ఏముంది నీ హృదయంలో? అందుకనే నీకు మనసు ఏమనిపిస్తుంది? యథార్థంగా ఉంటే నీకు ఎందుకు వస్తాయి ఆలోచనలు? నీకు అర్థమైందా? నేను చెప్పింది అర్థమైందా? అర్థమైందన్న వారంతో కలీలి చెప్పండి చూద్దాం. నా దగ్గరికి ప్రార్థన చేయించుకోవడానికి వస్తారు. దగ్గరికి వచ్చి అలా నిలబడి ప్రార్థన చేయించుకోండి. కొందరు ఉంటారు, ఎక్కడ అయ్యగారు ఇప్పుడు ఎక్కడ తలపై చేపెట్టాలి తెలుసు, పెట్టి ప్రార్థన చేయాలి. అమ్మో పరిశుద్ధురాలు అక్క, నటన చేయొద్దు దేవుని సన్నిధిలో, యథార్థంగా ఉండండి. నీ హృదయంలో చెడు ఆలోచన అనేది లేకపోతే నువ్వు ఎందుకు అంత దూరం నిలబడతావు? దగ్గర నిలబడి నీ సేవకుడు తల మీద చేయబెట్టి ప్రార్థన చేయించుకోవచ్చు కదా. అర్థమవుతుందా మీకు? నన్ను ఒక తండ్రిగా భావించి నా దగ్గరికి ప్రజలు వచ్చి అలా పట్టుకుంటే నాకే కొన్నిసార్లు
అరే పాపం ఏంటి అలా ఎంత బాధలు ఉంటాయో వచ్చి అలా పట్టుకొని ఏడుస్తుంది. నెమ్మదిగా చేతులుంచి ప్రార్థన చేసి పంపుతాను. వాళ్ళ హృదయ వేదన తీర్చబడుతుంది. నీ సేవకుని నీ తండ్రిగానే నువ్వు చూడాలే తప్ప వేరే చూపుతో చూడకూడదు, వేరే ఆలోచనతో చూడకూడదు, వేరే మనస్సుతో చూడకూడదు. స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా గట్టిగా. మా నాన్న దగ్గరికి ముసలోలు, ముట్టుకోలు, యవనస్తులు అందరు పోతే అందరికి ఒకటే పేరు, కొడక కూతురా. ఏంటది? కొడక కూతురా. అంతేనండి. ఆ రెండు మాటలకే ఫిదా అయిపోయాలు. ఇక అయ్యను మామూలుగా వదిలిపెట్టరుగా. నేను ఎప్పుడు చూడలేదండి మా నాన్న చనిపోయినప్పుడు ఏడ్చిన ఏడుపు, విశ్వాసులు ఏడ్చిన ఏడుపు. నా జీవితంలో ఎన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నాను కానీ నేను ఎప్పుడు అలాంటి ఏడుపు చూడలేదు. అంటే అంత ప్రేమించినారండి మా తండ్రిని. నేను అంటాను, నీ కన్నులు జాగ్రత్తగా కాపాడుకోచాలి. నువ్వు ఏ దృష్టితో చూస్తున్నావో ఆ దృష్టి సరి అయినదైతే నువ్వు పాపములో పడిపోవు. నీ దృష్టి సరైనది కాకపోతే పాపములో పడిపోయే అవకాశము ఉంది. రైట్? ఇప్పుడు నేను చెప్పిన నేత్రం ఏం నేత్రం? అది బాహ్య నేత్రం. గట్టిగా చెప్పండి చూద్దాం. రైట్. ఇప్పుడు బైబిల్లో చాలా మంది భక్తులు ప్రార్థన చేసుకున్నారు. గొప్ప గొప్ప భక్తులు ప్రార్థన చేస్తున్నారు. దావీదు మొదలుకొని ఏమండి పెద్ద పెద్ద సేవకులు, భక్తులు వీళ్ళందరూ ప్రార్థన చేసుకున్నారు. ఆ ప్రార్థనలో వాళ్ళు ఉపయోగించిన ప్రాముఖ్యమైన పదం ఏంటో తెలుసా? అయ్యా మా కన్నులు తెరువుము. ఇప్పుడు సాతానుగాడు వీరికి ఏ కన్నులు తెరుచున్నాడు? బాహ్య కన్నులు తెరుచున్నాడు. ఈ భక్తులు ఏమని ప్రార్థన చేస్తున్నారో తెలుసా? మా బాహ్య కన్నులు కాదయ్యా, మాకు ఆత్మీయ మనోనేత్రాలు తెరవండి. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. బ్రదర్స్ అందరు నాతో పాటు స్వరం ఎత్తి రెండు చేతులు పైకెత్తి చెప్పండి, అయ్యా నా మనోనేత్రాలు తెరవండి, నా కన్నులు తెరవండి, నా ఆత్మీయ నేత్రాలు తెరవండి. అమ్మ మీరు మీ చేతులు పైకెత్తి చెప్పండి, నా ఆత్మీయ నేత్రాలు తెరవండి అయ్యా, మా మనోనేత్రాలు తెరవండి అయ్యా. గట్టిగా మా కన్నులు తెరవండి అయ్యా. హల్లెలూయా. ఇప్పుడు నీ ప్రార్థన ఈ రోజు నుండి ఏ ప్రార్థన? నా మనోనేత్రాలు. కొంచెం గట్టిగా గట్టిగా గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. ఏమని ప్రార్థన చేయాలా? ఈ రోజు నుండి ఆ ప్రార్థన ప్రారంభించండి. నీ సన్నిధికి వెళ్తున్నాను, నా మనోనేత్రాలు తెరవయ్యా. నీ వాక్యం వినడానికి వెళ్తున్నాను, నా కన్నులు తెరవయ్యా. నీ ఆలయానికి వెళ్తున్నాను, నిన్ను చూసే భాగ్యము నాకు ఇవ్వయ్యా. యేసయ్యను చూడడానికి వచ్చిన వారందరూ చేతులెత్తి నీ స్వరం ఎత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి చూద్దాం. ఎప్పుడు చెప్పండి, ఎవరిని చూడడానికి వచ్చినారు ఇక్కడికి? ఎవరిని చూడడానికి వచ్చినారు? యేసయ్యను చూడు, నీ జీవితంలో గొప్ప మార్పును నువ్వు చూడగలుగుతా. యేసయ్యను ఈ ఉదయకాలము చూసిన వారు మీ కుటుంబాలలో ఎన్నడూ చూడని కార్యాలు నా దేవుడు నీ కన్నులు చూచేటట్టుగా నా దేవుడు చెయ్యునుగాక. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి మన ప్రార్థన. నా కన్నులు. రెండో ప్రార్థన ఏంటో తెలుసా? నిన్ను చూసే భాగ్యము నాకు ఇవ్వయ్యా. చెప్పండి చెప్పండి, ఏం చూడాలట? నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలని నాకు ఆశయ్యా, నీతో ఉండాలనే కోరిక, నీలా నడవాలనే తలంపు, నా హృదయములో ఉప్పొంగే నీ ధ్యానమే, నీ ధ్యానమే. ఏ ధ్యానం అంట? నిన్ను చూడాలని. యేసయ్యా నిన్ను. సరే, 3 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. 3 విషయాలు చెప్పి ముగిస్తాను. మన కన్నులు తెరవబడితే మనం వేటిని చూడగలము, దేనిని దేవుడు మనకు కనపరుస్తాడు? 3 విషయాలు చెప్తాను. 3 విషయాలు. మొదటి మాట,
దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాటిని చూడటానికి దేవుడు నీ కన్నులు తెరవబోతున్నాడు. ఆమేన్ చెప్పు గట్టిగా. వేటి కొరకు నీ కన్నులు తెరుస్తున్నాడంట? వేటిని దేవుడు నీ కొరకు సిద్ధపరుచున్నాడు, దేనిని దేవుడు నీ కొరకు సిద్ధపరుచున్నాడు, ఏది ఇప్పుడు వరకు నువ్వు చూడలేదో ఈ ఉదయకాలం నా కన్నులు తెరవమని నువ్వు అడిగినప్పుడు ఏది నీ కొరకు నా దేవుడు సిద్ధపరుచున్నాడో ఈ ఉదయకాలం నీ కన్నులు దానిని చూచునుగాక. గట్టిగా రెండు చేతులెత్తి దేవుడు దేనిని సిద్ధపరిచినాడో దానిని చూడాలన్న వారు మాత్రము హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎర్ర సముద్రం దాటి ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేస్తున్నారు. ఇటు చూడండి, నా వైపు చూడండి. 3 దినాలు గడిచింది. సముద్రం దాటి ఎన్ని దినాలు గడిచింది? మాట్లాడాలా? 3 దినాలు మందే దేవుని కార్యాన్ని వారు చూస్తున్నారు. 3 దినాల ముందే దేవుని అద్భుతాన్ని వారు చూస్తున్నారు. 3 దినముల ముందే సముద్రము పాయలవడం వారు చూస్తున్నారు. 3 దినముల ముందే శత్రువుల సముద్రంలో మునిగిపోవడం కూడా వాళ్ళు చూస్తున్నారు. ఓకే, ఇన్ని అద్భుతాలు చూసి 3 దినాలు గడిచింది. ఈ లోపు దాహం వేసింది. దాహం వేస్తే దాహం కొరకు వారు అలా నడుస్తున్నారు. ఈ లోపు మారాకు చేరుకున్నారు. ఆ ఊరు పేరు మారా అనడానికి, ఆ బావి పేరు మారా అనడానికి గల కారణం ఏంటంటే ఆ బావిలో ఉన్న నీళ్లు చేదుగా ఉన్నాయి గనక ఆ చేదైన నీరును బట్టి ఆ ఊరికి, ఆ బావికి ఏమని పేరు వచ్చిందంటే మారా. మారాకు చేరుకున్నారు. మారాకు చేరుకొని బావిలో ఉన్న నీళ్లు వాళ్ళు తాగినప్పుడు వాళ్ళు అన్నమాట ఏంటో తెలుసా? నీళ్లు చేదుగా ఉన్నాయి. ఓకే, ఇటు నా వైపు చూస్తూ వినండి. నీళ్లు చేదుగా ఉన్నాయని అన్నప్పుడు ఎర్ర సముద్రము దాటి ఎన్ని రోజులైంది? ఎవరు చేసినారు ఈ కార్యాన్ని? దేవుడు చేసినాడు కదా. చేదైన నీటిని మంచి నీటిగా దేవుడు మార్చలేడా? మారుస్తాడా? మార్చడా? మీకుందా నమ్మకం? ఆ ఇశ్రాయేలు ప్రజలు 3 దినముల ముందు అద్భుతము చూసి 3 దినాల తర్వాత చేదైన నీరు తాగి వెంటనే ఎవరి మీద సనిగినారట తెలుసా? సేవకుడైన మోషే మీద సనిగినారట. 3 దినముల ముందే అద్భుతం చూస్తున్నారు. 3 దినాలు గడిచింది. కేవలం సముద్రము దాటొచ్చిన వాళ్ళు చేదైన నీళ్లు తాగి ఎవరి మీద సనిగినారు? మీకు మంచి మాట చెప్తాను. సనిగే వారి గురించి ఒక మాట చెప్తాను. ఇటు చూడండి, నా వైపు చూడండి. జ్వరం వచ్చింది ఒకరికి, నాకు ఫోన్ చేసినారు, నేను అందుబాటులో లేను, ప్రార్థన చేయలేకపోయినాను. ఒక 6 నెలల ముందు వాళ్ళు హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నారు, సీరియస్గా ఉన్నారు. నేను వెళ్ళి హాస్పిటల్లో ఉండి ప్రార్థన చేసి ఏమండి వారికి సహాయం చేసి వచ్చినాను. వాళ్ళు బాగుపడ్డారు. ఇప్పుడు ఆ వ్యక్తికి ఏమొచ్చిందంటే చావు రోగం కాదు, జ్వరం. జ్వరానికి నేను ఫోన్ ఎత్తట్లేదు, అందుబాటులో లేదు. నేను ప్రార్థన చేసినా చేయకపోయినా నువ్వు ప్రార్థన చేసినా దేవుడు స్వస్థపరుస్తాడు. రైట్? కరెక్టా? నేను ఫోన్ ఎత్తలేదని సనిగి మందిరం మానేస్తే నువ్వు ఎవరి మీద సనిగినవు తెలుసా? దైవజనుడు పక్కన పెట్టు, దేవుని మీదనే సనిగినవు. నీ ప్రార్థన మీద నీకేం లేదు? విశ్వాసం లేదు. నువ్వు ప్రార్థన చేస్తే తగ్గదా? తగ్గుతుందా? తగ్గదా? ప్రైజ్ ది లార్డ్. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. పాపం తల్లి అలా భర్త బాగాలేదని ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. నేను రోజు స్తోత్ర ప్రార్థనలో చేతులు పైకెత్తి స్తోత్రం 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 స్తోత్రం, నేను పాస్టర్ గారు సేవకులు అందరం చెప్తా ఉన్నాం రోజు స్తోత్రం. ఆదివారం ఒక రోజు మర్చిపోయినాను చెప్పడం ఆయన గురించి. వాక్యం అంతా విన్నదంతా అయిపోయిన తర్వాత ప్రార్థన చేయించుకోవడానికి ఈ తల్లులమ్మ లైన్లో నిలబడానంటే నేను ప్రార్థన చేయించుకోను, ఆ పాస్టర్ నా కొరకు నా భర్త కొరకు ప్రార్థన చేయించలేదు, ఇంకా నేను రాను అని వెళ్ళిపోయింది. ఎవరి మీద సనిగింది? మరి రోజు మేము స్తోత్ర ప్రార్థనలు చేసేది ఏమైనట్టు? అప్పుడు నీ చెవులు ఏమైనాయి?
అప్పుడు చెప్పనా, ఈమె అంతగా సనగడం గల కారణం ఏంటంటే, మేము ఉదయకాలం లేసి యేసయ్య పాదాలు పట్టుకున్నప్పుడు ఈ అమ్మ, నేను చెప్పడం ఎందుకు కానీ, హాయిగా మత్తులో ఉంది. అప్పుడు వినబడలేదు. ఎందుకు వినబడలేదంటే నిద్రలో ఉంది కనుక. మేము ఉదయకాలం లేచినప్పుడు ఆమె ఎక్కడుంది? నిద్రలో ఉంది. ఇప్పుడు ఆ మెలుగుతో ఉన్నప్పుడు మేము చెప్పలేదు కనుక ఇప్పుడు ఆమెకి వినబడలేదు. తప్పెవరిది? ప్రేమన్నా తప్పెవరిదన్నా? మరి దేవుని మీద సనగడం ఎందుకు? సరే, నువ్వు ప్రార్థన చేయించుకోకుండా వెళ్ళిపోవడం వలన నష్టం నాకా నీకా? వీరు మోషే మీద సనిగినారట. వీరెవరి మీద సనిగినారు? మోషే మీద సనిగినారు. వెంటనే ఈ దైవజనుడుండి, అయ్యా 3 దినముల ముందు అద్భుతం చూసినారు, 3 దినాల తర్వాత నీళ్లు చేదుకుంటే సనుగుతున్నారు. అస్సలు వీళ్ళతో నేను పడలేకపోతున్నాను, వదిలే, నా వల్ల కాదు అనలేదట. ఇటు చూడండి, ఇటు చూడండి. వెంటనే మోకరించి కన్నులెత్తి ఆయనను చూస్తున్నాడు. ప్రభువా, నీ ప్రజలు ఈ నీళ్లు తాగలేకపోతున్నారయ్యా. వెంటనే ఏమన్నాడో తెలుసా? ఈ ప్రజల కొరకు దేనిని సిద్ధపరుచున్నానో దానిని చూడు మోషే. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. ఆ చూడు అన్న మాటను చదివిస్తాను, చదవండి ఒకసారి. నిర్గమకాండం 15వ అధ్యాయం 22 నుండి 25 వచనాల వరకు. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయారు. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. ప్రజలు మేము త్రాగుదమని మోషే మీద సనుగుకొనగా అతడు యెహోవాకు మొర్రపెట్టెను. ఇటు చూడండి, ఇటు చూడండి. ఎవరికి మొర్రపెట్టినాడు? ఇంకొంచెం గట్టిగా చెప్పండి. రైట్. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. ఇప్పుడు ఈరోజు నీ ప్రార్థన ఏంటంటే, నా కన్నులు, గట్టిగా చెప్పండి, ఇటు చూడండి, నా వైపు చూడండి. విశ్వాసముతో ప్రవచిస్తున్నాను యేసు నామమున, నీ కన్నులను తెరవగా ఒక చెట్టును నువ్వు చూసే కృపని కన్నులకు దేవుడు దయచేయునుగాక. చెప్పు గట్టిగా. ఆ చెట్టు చేసే పనేంటో తెలుసా? ఆ చెట్టు చూడు అన్నాడు. వెంటనే చూసినాడు. ఏం చేయమంటావయ్యా? ఆ కొమ్మను విరిచి తీసుకొని వచ్చి ఆ నీళ్ళు. వెంటనే మోషే ఏమనాలా? అయ్యా, నీళ్లు చేదుగా ఉన్నాయి అన్నారు కదా, మరి చెట్టు కొమ్మ విరిస్తే కొమ్మ కూడా చేదుగా ఉంటది కదా, మరి చేదైన కొమ్మను తీసుకుని వెళ్ళి చేదు నీళ్ళ వేస్తే ఎలా మారుతుంది అడగాలి. కానీ మోషేకి తెలిసింది ఏంటో తెలుసా? దేనిని దేవుడు నా కొరకు, నా ప్రజల కొరకు సిద్ధము చేస్తున్నాడు దానిని నేను చూస్తున్నాను. విశ్వసించి ఆ కొమ్మను తీసుకొని వెళ్ళి ఆ మారాలో వేస్తాను. మారాను దేవుడు మధురముగా మారుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు దేనిని దేవుడు నీ కొరకు సిద్ధము చేస్తున్నాడో దానిని నువ్వు చూడగలిగితే, నీకు చూడడానికి అది చేదుగానే కనబడొచ్చు, నీవు చూడడానికి విచిత్రంగా కనబడొచ్చు, నీవు చూడడానికి అది ఏం చేస్తుందని అనుకోవచ్చు, నీవు చూడడానికి దానికి స్తోమత లేదని నువ్వు అనుకోవచ్చు. నా దేవుడు ఎవరో తెలుసా? స్తోమత లేని దానిని స్తోమత ఇవ్వగలిగిన వాడు. ఆయన పేరే నజరేయుడైన యేసు క్రీస్తు. అది చేదైన కొమ్మనే, అది తీయని కొమ్మేమి, కానీ ఆ చేదైన కొమ్మ నీళ్లును మారుస్తుందా ఆలోచన చేయలేదు. దేనిని దేవుడు సిద్ధపరుచున్నాడో తన కళ్ళతో దాన్ని చూడగా ఆ కొమ్మను అలా విరిచి తీసుకొచ్చి మారాలు వేసినాడండి. మారా మధురముగా మార్చబడింది. ఈరోజు నీ కుటుంబంలో ఉన్న మారాను దేవుడు మధురముగా మార్చడానికి దేవుడు సిద్ధపరిచిన దానిని నీ కన్నులు చూచునుగాక,
నీ కన్నులు చూచునుగాక. నమ్మిన వారు చేతులు తామే చెప్పుకో గట్టిగా. నీ కన్నులు చూచునుగాక. నీ మారా బ్రతుకును మార్చగలిగిన ఒక కొమ్మను నీ కన్నులు చూచునుగాక. నీ కుటుంబాన్ని మార్చగలిగిన, నీ పరిస్థితులు మార్చగలిగిన, నీ దరిద్రాన్ని తొలగించగలిగిన, నీ మీదున్న శాపాన్ని కొట్టి వేయగలిగిన ఒక కొమ్మ నీ కన్నులు చూచున్నట్లుగా ఈ ఉదయకాలం నా దేవుడు నీ కన్నులు తెరువునుగాక. 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 శబబరక తురలరమాతుర. దేనిని దేవుడు సిద్ధపరుచున్నాడో దానిని నీ కన్నులు చూస్తాయి ఉదయకాలం. మీకు మంచి మాట చెప్తాను, విశ్వాసంతో ఈ నుండి బయలుదేరండి. నీకు హోప్స్ లేవు, నమ్మకాలు లేవు, ఎటు చూసిన మార్గాలు మూయబడిపోయినాయి. నీ ముందు చూస్తే శత్రువులు నిలబడ్డారు. నీ ముందు చూస్తే నిన్ను వేధించే వాళ్ళు నిలబడ్డారు. నీ ముందు చూస్తే నిన్ను గాయపరిచేవారు నిలబడ్డారు. వారి మధ్య నుండి తప్పించుకునే అవకాశం కూడా నీకు లేదు. ఎటు చూసిన అప్పుల సమస్యలు, జీతం చూస్తే కొంచెమే. నువ్వు ఎన్ని సంవత్సరాలు సచ్చేంత వరకు నువ్వు కష్టపడినా అప్పు తీరదు. అలాంటి పరిస్థితుల మధ్యలో నిలబడ్డావు. ఈరోజు ప్రభు నీ మీద ప్రవచిస్తున్నాడు. ఆ శత్రువుల మధ్య నిలబడిన నీవు శత్రువుల మధ్యనే మోకరించు. శత్రువుల మధ్యనే మోకరించు. మోకరించి ఆకాశం వైపు చూస్తూ నా కన్నులు తెరువు ప్రభువా అని నువ్వు అడవగలిగితే, నా దేవుడు ఎవరో తెలుసా? దేనిని నీ కొరకు సిద్ధపరుచున్నాడో నీ కన్నులు ఈరోజే వాటిని చూచునుగాక. చెప్పు ఆమేనని గట్టిగా విశ్వాసంతో చెప్పు. విశ్వాసముతో చెప్పు. మూయబడిన తలుపులు నీ కళ్ళకు కనబడుతున్నాయి. అది బాహ్య నేత్రాలతో చూసినావు నువ్వు. కానీ ఒక్కసారి మోకరించి నా కన్నులు తెరువమని అడగలిగితే నీ బాహ్య నేత్రాలతో తలుపులు మూయబడినవి నువ్వు చూస్తున్నావు. నీ ఆత్మీయ నేత్రాలతో ద్వారాలు తెరవబడడం నీ కళ్ళు చూడునుగాక. చూచునుగాక. చూచునుగాక. చెప్దామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. నేను అనుభవించిన దానిని మీకు చెప్తున్నాను ఈరోజు. నా బాహ్య నేత్రాలతో చూసినప్పుడు నా చుట్టూరు సమస్యలు నాకు కనబడ్డాయి. శత్రువులు తరమడం నాకు కనబడుతుంది. నాకు విరోధంగా మాట్లాడుతున్న వారు నాకు కనబడుతున్నారు. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మోకరించి అయ్యా ఈ కన్నులను తెరువమని ప్రార్థన చేసుకున్నానో, నా శత్రువులు, నా విరోధులను నాకు ఎలా దేవుడు మార్చినాడో తెలుసా? నా పగవారిని నా వారిగా దేవుడు మార్చినాడు. నా సమస్యలు నా ముందు నాకు పెద్దగా భారంగా కనబట్లేదు. నాకు ఒకే ఒక నమ్మకం, నా సమస్యలను తీర్చగలిగిన దేవుడు నా కన్నులు తెరిచున్నాడు. దేనిని దేవుడు నీ కొరకు సిద్ధపరుచున్నాడు దానిని చూచుటకు దేవుడు నీ కన్నులు ఈ రోజు తెరుచునుగాక. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. అందులోనే ఇంకో మాట చెప్తాను. అబ్రహామును విడిచిపెట్టి హాగరు తన కుమారుడైన ఇస్మాయేలు అరణ్య ప్రయాణం వెళ్ళిపోయినారు. తెచ్చుకున్న ఆహారం అయిపోయింది, తెచ్చుకున్న నీళ్ళు అయిపోయింది. అరణ్యములో ఏడుస్తున్నారు. ఈ చిన్నవాని యొక్క ఏడుపు విని ఆకాశం నుండి దిగి వచ్చినాడంట ఆయన. దిగి వచ్చి హాగరు హాగరు అని చెప్పి ఏమన్నాడు? ఆ మాట చదువుతారు చూడండి ఒకసారి, తీయండి అందరూ. ఆదికాండం 21వ అధ్యాయం. ఆదికాండం 21వ అధ్యాయం 17 నుండి 19 వచనాల వరకు. దేవుడా చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి హాగరు నీకేమి వచ్చినది? భయపడకుము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరం విని ఉన్నాడు. నీవు లేచి నీవు ఆ చిన్నవాని లేవనెత్తి
నీ చేత పట్టుకొనుము, వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో చెప్పెను. మరియు దేవుడు ఆమె కన్నులు దేవుడు ఆమె కన్నులను తెరిచినందున ఆమె నీళ్ళ ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్ళతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. హల్లెలూయా. దేవుడు ఆమె కన్నులు ఏం చేసినాడంట? అమ్మ మాట్లాడండి, ఏం చేసినాడంట? నా వైపు చూడండి. అక్కడేమో మోషే కన్నులు తెరవగా ఏమండి, దేనిని దేవుడు సిద్ధపరుచున్నాడు ఆ చెట్టు అతనికి కనబడింది. ఇప్పుడు హాగర్కి ఆమె కన్నులు తెరవగా పిల్లవాని దాహము తీర్చే నీటి ఊటను దేవుడు ఆ బిడ్డ కొరకు సిద్ధము చేసున్నాడు. ఈరోజు ప్రభు నామాన నీ మీద ప్రవచిస్తున్నాను, యేసు నామములో నీ దాహము తీర్చబడే నీటి ఊట అరణ్యములోనే దేవుడు ఒప్పుక చేయునుగాక. చెప్పు గట్టిగా. ఆ మాటనే చెప్తున్నాను మీకు. ఇటు చూడండి, చుట్టూరు శత్రువులు, అన్ని ద్వారాలు మూయబడ్డాయి. ఎక్కడ నిలబడ్డావు? మధ్యలో నిలబడ్డావు. తప్పించుకునే అవకాశం ఉందా? అక్కడ నీకు ఆహారము, అక్కడ నీకు నీళ్లు, ముందుకు వెళ్ళలేవు, వెనకాలికి వెళ్ళలేవు. ఎటు నుండి నీకు సహాయము కానీ సపోర్ట్ కానీ అందట్లేదు. నువ్వు ఉన్న స్థలం అరణ్యం. అరణ్యం, ఏమీ దొరకని అరణ్యం. ఆ అరణ్యంలో నీ మోకరించు. అరణ్యములో నీకు తెలియకుండానే ఒక ఊటను దేవుడు సిద్ధం చేస్తున్నాడు. ఒక ఊటను దేవుడు సిద్ధం చేస్తున్నాడు. ఒక ఊటను దేవుడు సిద్ధం చేస్తున్నాడు. ఆ నీటి ఊట నీ దాహాన్ని, నీ కుటుంబ దాహాన్ని, నీ పిల్లల దాహాన్ని తీర్చి గొప్ప జనముగా నా దేవుడు నిన్ను చెయ్యునుగాక. హల్లెలూయా. ఒంటరిగా ఉన్నారు అరణ్యములో. ఇప్పుడు ఏమన్నాడో తెలుసా? నీ కన్నులెత్తి చూడు. కన్నులెత్తి చూసింది, నీటి ఊట నీళ్లు తాగించింది. ఒంటరిగా ఉన్న హాగరు, ఇస్మాయేలు గొప్ప జనముగా మారి దేశంలో సగ దేశాలు వారే పరిపాలిస్తున్నారండి. ఇప్పుడు పెట్రోల్ బావులు ఎవరివో తెలుసా? మనోళ్ళవే, మన సహోదరులవే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పెట్రోల్ బావులని ఎవరివి? మన సహోదరులవే. ప్రపంచంలో ఒక ఆస్తి కలిగిన వారు ఉన్నారు గొప్పవారు అని అంటే, ఆ రోజు హాగర్తో ఏ మాట దేవుడు చెప్పినాడో వాళ్ళని ఈరోజు దేవుడు ఒక ఆస్తిపరులుగా మార్చినాడు కదా. అరణ్యములో ఒంటరిగా చావు కేకలు పెడుతూ చావడానికి సిద్ధంగా ఉన్న వారి చరిత్ర మార్చిన దేవుడు, చావే శరణమని ఇక్కడికి వచ్చున్నావేమో, ఈరోజు నీ చరిత్ర దేవుడు మార్చబోతున్నాడు. బ్రతకడం అనవసరం అనుకొని ఇక్కడికి వచ్చున్నావేమో, నీ చరిత్ర మార్చబోతున్నాడు. కానీ ఒక్కటి చెయ్యి, అరణ్యములో మోకరించు. ఒంటరిగా ఉన్న నీవు మోకరించు. ఏటు సహాయం అందక ఒంటరి బ్రతుకుతూ ఎందుకు బ్రతుకు అనుకుంటున్నావే? చావాలన్న ఆలోచన నీ మైండ్లోని తీసేసి మోకరించు. ఆ అరణ్యములో నీటి ఊటను దేవుడు నీకు ఉబ్బుక చేయబోతున్నాడు. ఆ అరణ్యములో నీ కొరకు ఒక చెట్టును దేవుడు సిద్ధము చేస్తున్నాడు. ఆమెం చెప్తారా గట్టిగా? హాగర్ అక్కడనే నిలబడింది. అప్పుడు వరకు నీళ్లు కనబడలేదు. కానీ ఎప్పుడైతే కన్నులు తెరవబడ్డాయో, నిలబడిన స్థలములో నీటి ఊటను పుట్టించిన దేవుడే ఈ రోజు నీ చరిత్ర మార్చబోతున్నాడు. నీ పరిస్థితులు మార్చబోతున్నాడు. నీ కుటుంబ పరిస్థితులు మార్చబోతున్నాడు. నీ పిల్లల పరిస్థితులు మార్చబోతున్నాడు. కేకలు పెట్టి దేవుని స్తుతించు. చెయ్యడా? హాగరు కంటికి కన్నులు మూయబడినంతసేపు ఆ స్థలం ఆమెకు అరణ్యమే. కన్నులు తెరవబడింది, అరణ్యములో నీటి ఊట కలిగింది కదా. నీ కన్నులు ఈరోజు ప్రభు తెరవబోతున్నాడు. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. సురేష్ గారు, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నిన్ను, నీ కుటుంబాన్ని పంపిస్తున్నాను. నువ్వు వెళ్ళేది అరణ్యానికి. అక్కడ నీకేమీ లేదు. ఎవ్వరు నీకు సహాయం చేయరు.
నువ్వు నమ్ముకున్న నీ తల్లిదండ్రులు నీకు సహాయం చేయరు, నువ్వు నమ్ముకున్న నీ బంధువులు నీకు సహాయం చేయరు. నువ్వు ఇప్పుడు అరణ్యంలో నిలబడుతున్నావు. అరణ్యములో మోకరించు, అరణ్యములో కన్నీళ్లు విడువు, అరణ్యములో యేసయ్య పాదాలు పట్టుకో, అరణ్యములో కేకలు పెట్టు. ఆ అరణ్యములో నీకు నీ కుటుంబానికి దేవుడు ఒక నీటి ఊటను ఉబుక చెయ్యనుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సురేష్ గారు ఇక్కడ నుండి చూసినప్పుడు అది అరణ్యమే. ఇప్పుడు అక్కడికి వెళ్ళి నిలబడ్డాడు. దేనిని దేవుడు సిద్ధపరుచున్నాడో ఆయన కన్నులకి మీదట చూడబోతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, గట్టిగా. నీ ప్రార్థన ఏంటో తెలుసా? నా కన్నులు తెరువయ్యా. నీ ప్రార్థన ఏంటి? నా కన్నులు తెరువు. నీ పరిస్థితులు కూడా ఇప్పుడు అలాగనే ఉన్నాయి. అన్ని ద్వారాలు మూయబడ్డాయి. ఎవ్వరూ సహాయం చేసే వాళ్ళు నీకు లేరు. ఒంటరి బ్రతుకుతున్నావు. నా అనుకున్న వారే నీకు శత్రువులుగా మిగిలిపోయినారు. నీ సంతోషాన్ని, నీ ఆస్తిని, నీ ఆనందాన్ని, నీ కలిగిన కష్టార్జితాన్ని పాడు చేసి ఉన్నారు వాళ్ళు. మిగిలిపోయిన ఒంటరిగా మోకరించి నా కన్నులు తెరువని ప్రభు సన్నిధిలో ప్రతిమలాడు. దిక్కుమాలిన నీ పరిస్థితిని, దిక్కులేని నీ పరిస్థితిని ఆహా ఉన్నతమైన గొప్ప జనముగా చేస్తానన్న దేవుడు నీ కుటుంబంలో, నీ జీవితంలో ఆ చరిత్రను దేవుడు ఈరోజు మార్చనుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకటే పాయింట్ అయింది, 11:30 అయింది, ముగించేస్తున్నాను. ముగించమంటారా? ఇంకో 2 ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఓకేనంటే ఆమేనని చెప్పండి గట్టిగా. షుగర్లో అవుతుందన్నవారు హల్లెలూయా. అమ్మ చాలా తెలివిగలవారండి మీరు. యేసు రక్తమే జయం. నీకు షుగర్ తక్కువైనా పెంచడానికి ఒక నీటి ఊటను దేవుడు ఈరోజు ఉబుక చేయబోతున్నాడు. స్తోత్రం. రైట్, సెకండ్ పాయింట్లోకి వెళ్దాం. నన్ను వచ్చి మొన్న అంటున్నాడు ఒక పెద్ద ఆయన, నువ్వు సమయానికి ముగించి చూడయ్యా, జనం ఏం వస్తారు తెలుసా అన్నాడు. జనం రాడానిక నేను సమయానికి ముగించాలా? మా నాన్నకు అలవాటు లేదు, నాకు అలవాటు లేదు, నా తర్వాత తరానికి కూడా అలవాటు రాదు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సెకండ్ పాయింట్, దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసిన భద్రత, కాపుదల, కంచను చూచుటకు దేవుడు నీ నేత్రములను తెరుచునుగాక. సరిపోలేదండి, మీ ఆమెను సరిపోలేదండి. 2 చేతులు పైకెత్తి ఆయనను స్తుతిస్తూ, ఘనపరుస్తూ, మహిమపరుస్తూ, కేకలు పెడుతూ హల్లే. దేవదూతలు సంతోషిస్తున్నాయి మిమ్మల్ని చూసి. ఫస్ట్ పాయింట్, దేనిని దేవుడు నీకు సిద్ధము చేస్తున్నాడో దానిని చూచున్నట్లు దేవుడు నీ కన్నులు తెరవబోతున్నాడు. ఓకే. రెండవది, దేవుడు నీకును, నీ కుటుంబానికి, నీ పనికిని, నీ వ్యాపారానికి, నీ ఇంటి చుట్టూరు భద్రత ఒకటి కలగ చేస్తున్నాడు. ఆ భద్రత చూచున్నట్లుగా ఈ రోజు నీ కన్నులు దేవుడు తెరుచునుగాక. ప్రైజ్ ది లార్డ్. రైట్, నా వైపు చూడండి. సిరియా దేశపు రాజు ఈ ఇజ్రాయేలు రాజుల మీద యుద్ధం చేయడానికి బయలుదేరితే, నా వైపు చూస్తున్నారా, ఆయన ఎప్పుడు ప్లాన్ చేస్తున్నాడో ఈ ఇజ్రాయేల్ రాజుకు తెలిసిపోతుంది. ఓ రోజు ఈ సిరియా రాజులందరినీ కూర్చోబెట్టి, రేయ్ ఎవడరా మన ప్లాన్ అంతా చెప్పేది ఆయనకి, ఏమనుకుంటున్నారు మీరు, నమ్మక ద్రోహం చేస్తున్నారు అని వాళ్ళు బెదిరించి అందరినీ సర్వే చేస్తే ఎవడు దొరకలేదు. సరే, మరుసటి రోజు ఒక ప్లాన్ చేసుకున్నారు, రేపు ఉదయకాలం వెళ్ళిపోవాలా, వాళ్ళ మీదకి వెళ్ళాలని. రేపు ఉదయకాలం వీళ్ళు బయలుదేరాలంటే రాత్రే ఇజ్రాయేల్ రాజుకి వాళ్ళు వేసుకున్న ప్లాన్ మొత్తం
ఈయనకు అర్థం కాక ఒకని పిలిచి, రే మనం వేసే ప్లాన్లని వాళ్ళకి ఎట్ట తెలుస్తుంది? రేపు ఇన్ని కత్తులు, ఇన్ని కటారాలు, ఇంత సైన్యాన్ని పట్టుకొని వెళ్తున్నామని వాళ్ళకి ఎట్ట తెలుసు? రే అసలు ఇజ్రాయేలు రాజు దగ్గర ఎవడరా ఈ ఆలోచనలు ఇచ్చేది? కనుక్కొని రాపో. కనుక్కొని రావడం ఏంటి సార్, నాకు తెలుసు అన్నాడు. రే నువ్వేనా? సార్ నేను ఆ పని చేయను. మరి ఎవర్రా? ఇజ్రాయేలు రాజు దగ్గర ఒక ప్రవక్త ఉన్నాడు, ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ సేవకుడు ఎలాంటోడో తెలుసా? ఇప్పుడు నువ్వు బయటికి నోరుతో చెప్పకపోయినా మనసులో ఆలోచన చేస్తే చాలు ఆయనకి తెలిసిపోద్ది. అబ్బా, నువ్వు మనస్సులో ఆలోచన చేసిన ఎవరికి తెలిసిపోతుంది? దైవజనుడు తెలిసిపోతుంది. రేపు నువ్వు బయలుదేరుతున్నావు, ఈరోజు రాత్రే ఆ దైవజనుడు ఆయనకి చెప్పేస్తున్నాడు. ఆయన తప్ప ఇక ఎవడు చెప్పే అవకాశము. ఓహో, అయితే నాకు చాలా ఖతర్నాకు అద్భుతమైన దైవజనుడు ఉన్నట్టున్నాడు. ఓ పని చేయండి రా, పోయి ఆయనను పట్టుకొచ్చేసేయండి అన్నాడు. ఎవరిని? దైవజనుని పట్టుకో. ఇప్పుడు నేను మాట అడుగుతాను, దైవజనుని పట్టుకొని రావడానికి, ఈ పాస్టర్ గారిని పట్టుకొని రావడానికి గన్నులు అవసరమా? అరే మాట్లాడరేంటి? ప్రేమన్నా నన్ను తీసుకెళ్ళడానికి గన్ను అవసరమా నీకు? ఓ ఛాయ్ తాగిపిస్తా అంటే నీ బండి ఎక్కుతా నేను, అంతేనా? మళ్ళీ అలాంటిది గన్లు కటారాలు అవసరం అంటవా? ఈ దైవజనుణ్ణి తీసుకొని వెళ్ళడానికి రథాల మీద, గుర్రముల మీద సైన్యము బయలుదేరిందంట ఈ సేవకుని తీసుకురావడానికి. ఎవరిని? ముసలాయనని తీసుకురావడానికి రథాల మీద, గుర్రాల మీద ఒక గొప్ప సైన్యం బయలుదేరింది. ఆఫ్టర్ ఆల్ ఒక సేవకుడు. ఆయన ఏం పెద్ద రాజు ఏంటి? రాజు. ఆయన దగ్గర కత్తులేమి, ఆయుధాలేమి? ఆయన దగ్గర ఏదైనా ఒక ఆయుధం ఉందంటే గట్టిగా గట్టిగా ఈ ఆయుధాలకి అన్ని గుర్రాలు కావాలంటవా? ఈ ఆయుధాలకి అన్ని రథాలు కావాలంటవా? ఈ ఆయుధాలకి అన్ని సైన్యాలు, అంత సైన్యం కావాలంటవా? ఏమన్నాడో తెలుసా? ఒరేయ్, ఆయనకు మన సంగతి తెలిసిపోతుంది కాబట్టి ఆయన ఏం సామాన్యుడేమి, మీరు ఉత్తకపోకండ్రవు గుర్రాలని, రథాలను, సైన్యాన్ని. సరే పాపం గుర్రాలు, రథాలు, సైన్యం అంతా బయలుదేరింది. ఇటు చూడండి, నా వైపు చూడాల. అంత బయలుదేరింది. బయలుదేరి ఆ రాత్రి వచ్చి ఈ దైవజనుడు ఉంటున్న పట్టణము చుట్టూరు సైన్యం, రథాలు, గుర్రాలు చుట్టూరు ఏం వేసేసి ఉన్నారు? లైన్ వేసేసి ఉన్నారు. సరే, ఈ అయ్యగారికి ఒక అసిస్టెంట్ ఉన్నాడు. ఈ అసిస్టెంట్ సేవకుడు పొద్దునే లెగాలి కదా, లెగాలా వద్దా? లేచి ఇదేంట్రా, గుర్రాలేంటి, సైన్యం ఏంటి, రథాలేంటి? అయ్యగారండి, పాస్టర్ గారండి, బయట గుర్రాలు, రథాలు, సైన్యం నీ కొరకు నిలబడ్డారు. రే ఏంట్రా? అయ్యా, నేను ఎత్తుకెళ్ళడానికి గుర్రాల మీద, రథాల మీద ఆ పలానా సిరియా రాజు సైన్యాన్ని పంపినాడయ్యా. అయ్యో అయ్యో, ఇంతకాలం నీతో నేను ఉన్నాను, ఇప్పుడు వాళ్ళు నిన్ను ఎత్తుకెళ్ళిపోతే నా పరిస్థితి. ఈడు ఆలోచనలంతా ఏంటో తెలుసా? నిన్ను ఎత్తుకెళ్ళిపోతే నాకు తిండి పెట్టేటోడు ఎవడు? నేను ఎత్తుకెళ్ళిపోతే నీ కారులో నన్ను తిప్పేటోడు? వీడు బాధ అంతది. అయ్యా, వాళ్ళు ఎత్తుకెళ్ళిపోతే నా పరిస్థితి, రే మోకరించు అని చెప్పి దైవజనుడు అతని మీద చేతులుంచి, వీడు చూచున్నట్లుగా వీని కన్నులు తెరువము. చెప్పు గట్టిగా. 2వ రాజుల 6వ అధ్యాయం 15 నుండి 17 వచనాల వరకు. దైవజనుడైన అతని పనివాడు. 2వ రాజులు 6వ అధ్యాయము 15 నుండి 17 వచనాల వరకు స్క్రీన్లో అయినానా?
రైట్. దైవజనుడైన అతని పనివాడు లేచి పెందల కాడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు అయ్యో నా ఏలినవాడా మనం ఏమి చేయదుమని ఆ దైవజనునితో అనగా అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కళ్ళను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కళ్ళను చప్పట్లు కొట్టండి తెరవ చేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి యుండుట చూచెను. రాషబా రిఖమా తురా రిబా షబల రబల కరబా తురల రబా తురా. స్తోత్రం స్తోత్రం. అయ్యా వీడు చూచినట్లుగా వీని కన్నులు అంతే. వీడు కన్నులు తెరిసినాడట. కన్నులు మూసిని చూసి బాహ్య నేత్రాలతో చూసినప్పుడు శత్రువుల రథాలు, శత్రువుల గుర్రాలు, శత్రువుల సైన్యం కనబడింది. ఎప్పుడైతే కన్నులు తెరవబడ్డాయో ఇప్పుడు శత్రువు కనబడలేదు. ఈ దైవజనుడు చుట్టూ అగ్ని రథాలు కనబడుతున్నాయి, గుర్రాలు కనబడుతున్నాయి, సైన్యము కనబడుతుంది. ఆ శత్రువు సైన్యము కంటే బలమైన సైన్యము ఈ దైవజనుడి చుట్టూ కనబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు నీ కన్నులు దేవుడు ఎందుకు తెరవబోతున్నాడో తెలుసా? నీకు ఇప్పటి వరకు కనబడని భద్రత నీవు చూచున్నట్లుగా నీకు నీ కుటుంబానికి ఆ భద్రత చూడడానికి నీ కన్నులను నా దేవుడు తెరవబోతున్నాడు. ఆమేన్ చెప్పు. హల్లెలూయా హల్లెలూయా. నీ వ్యాపారాన్ని పంట పురుగులు తినేస్తున్నాయా? నీ పంటను పసరు పురుగులు తినేస్తున్నాయా? చీడ పురుగులు తినేస్తున్నాయా? నీ శత్రువు నీ వ్యాపారాన్ని దెబ్బకొట్టేసినాడా? ఇప్పటి వరకు నీ శత్రు బలాన్ని నువ్వు చూసినావు కదా. ఈరోజు ఆరాధన ముగించగానే హడావుడిగా లేచి వెళ్ళిపోకుండా మోకరించి నా కన్నులు తెరువమని ప్రార్థన చేయి. నువ్వు వెళ్ళి నీ బిజినెస్ కంపెనీ తాళము తెరవక ముందే శత్రువుని కాదు నువ్వు చూసేది, నీ చుట్టూ ఉండే అగ్ని రథాలను నువ్వు చూడబోతున్నావు. ఓ నీ చుట్టూ ఉన్న గుర్రములు చూడబోతున్నావు, నీ చుట్టూ ఉన్న గొప్ప సైన్యాన్ని చూడబోతున్నావు. యేసు నామములో నీ పొలాన్ని, నీ యొక్క ఆస్తిని ఏ శత్రువు దొంగిలించున్నాడో వాడి చేతిలో నుండి నా దేవుడు విడిపించి నీ చేతికిచ్చునుగాక. నమ్మితే 3 సార్లు ఆమేన్ చెప్పుకో. హల్లెలూయా. ఇప్పుడు కన్నులు ఎందుకు తెరవబోతున్నాడట? నీ చుట్టూన్న భద్రత. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్ చెప్పండి గట్టిగా. నేను అంటాను, నీతో ఉన్నోడు నీకు చెప్తాడు, అన్నా పెద్ద సైన్యం బయట ఉందన్నా, అమ్మో భయపడొద్దు. ఫస్ట్ ఏం చేస్తావంటే ఎవడైతే నీకు చెప్పినాడో అని మోకాల మీద పెట్టి, రారా నువ్వే కదా నా దగ్గర ఉండేది, రా మోకాల మీద ఉండు. ఈడొచ్చి నాకు చెప్తాడు, అన్నా ఎవరో వచ్చినారు, ఎత్తున్నాడన్నా, తలా ఉన్నాడన్నా, మాట్లాడితే గంభీరంగా ఉందన్నా అని వచ్చి నాకు రూమ్లో చెప్తే, నేను రూమ్లో అమ్మో ఆడు చెప్పిన విధానాన్ని నేను ఆలోచన చేస్తే, ఎత్తంటే గొలియాత్ గాడే కదా, లావంటే ఆడే కదా, గంభీరం అంటే వాడే కదా అని నేను ఆలోచన చేస్తే నేను ఓడిపోతాను. వెంటనే ఎవడైతే చెప్పినాడో అని మోకాల మీద పెట్టి, యేసు రక్తమే జయం, వీడి కన్నులు తెరువు అని ప్రార్థన చేసి ఒకసారి చూసిరారా అని అనాలి. అప్పుడు వీడు ఏం చెప్తాడో తెలుసా? అన్నా ఆడు కాదు కానీ ఆడు ముందు నిన్ను వాని కంటే ఎత్తైన వానిగా దేవుడు నిన్ను నిలబెట్టుకున్నాడు. చేస్తాడా చేయడా? చేస్తాడా చేయడా? ఈరోజు నుండి నీ గుండె దడ తీసుకొచ్చి, నీ భయము, నీ పిరికితనాన్ని తీసుకొచ్చి చెప్పే మాటలు ఎవడైతే ఉన్నాడో వాని కొరకు ప్రార్థన చేయి,
వాని కన్నులు తెరువయ్యా, వాని కన్నులు తెరువయ్యా, వాని కన్నులు తెరువయ్యా. ప్రార్థన చేయి, దేవుడు ఈరోజు ఆయన కన్నులు తెరుచునుగాక, దేవుడు నీ కన్నులు తెరుచునుగాక. చెప్పండి హల్లే. మూడో పాయింట్, దేవుని సన్నిధిని గుర్తించాలి అని దేవుడు నీ కన్నులు తెరవబోతున్నాడు. ఒకటి, దేనిని నీ కొరకు దేవుడు సిద్ధము చేసున్నాడో దానిని చూచుటకు నీ కన్నులు. రెండవది, ఏదైతే నీకు భద్రత దేవుడు కలగ చేస్తున్నాడో దానిని చూచుటకు నీ కన్నులు. మూడవది, దేవుని సన్నిధిని గుర్తించాలని, దేవుని సన్నిధి ఇక్కడ ఉందని నువ్వు తెలుసుకునేటట్టుగా దేవుడు నీ కన్నులు తెరుచునుగాక. ఆమేన్ చెప్పుకోండి ఒకసారి గట్టిగా, ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. యేసు ప్రభువారిని సమాధి చేసినారు, పాతిపెట్టినారు. ఆయన 3వ దినమున లేచినాడు. ఈ లేచిన శుభవార్త, ఇద్దరు రండి, ఇద్దరు రండి, ఇద్దరు పాస్టర్ కొడుకులే కదా, రండి. ఎక్కువ మాట్లాడుకునేది ఆలే, దీని మీదకి ఎక్కబాకండి, ఇట్లా నడవండి ఇద్దరు. ఆడ నుండి 7 వరకు నడవండి రా. ఇటు చూడండి, నా వైపు చూడాలా. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. ఏమని మాట్లాడుతున్నారో తెలుసా? ఒరే, యేసు ప్రభు లేచినాడంటరా, సమాధి తెరవబడిందట, బండ దొర్లించబడిందంట, ఆయన పునరుత్థానుడైనాడు అని వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. నవ్వకండ్రా, మాట్లాడుకుంటుంటే యేసయ్య వారికి ఎదురుగా వెళ్ళినాడు. వీళ్ళు మాటలు బిజీలో పడి యేసయ్యను వారు గుర్తుపట్టలేదు. మాటల బిజీ ఎవరిని గుర్తుపట్టలేదు? కొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. అందుకని ప్రార్థనకు వచ్చేటప్పుడు ప్రార్థనే చెయ్యాలి కానీ మాటలు, అర్థమవుతుందా? పాపం వాళ్ళు కాదు అనేది, మిమ్మల్ని. ప్రార్థన అయిపోగానే లేచి అల్లరు. ఓ ప్రార్థన అయిపోయింది, ఇంకో బ్యాచ్ ఆడ కూర్చోగానే ఇంకొక బ్యాచ్ ఇక్కడ రెడీ అవుతుంది. ఏంటో తెలుసా అక్క, ఆమె ఏంటి రావట్లేదేంటి, అసలు ఏం జరిగిందంటావు? పాప ఆమె సమస్య వేరు. ఆమెకి ఏదో జలుబు చేసో విరోచనాలు అయ్యో మందిరానికి రాలేదు. నాకు తెలిసాక అయ్యగారు వాళ్ళ ఇంటికి వెళ్ళకపోవడం వలన అలిగి మానేసి ఉంటుందక్క. ఆమెకి లేని ఆలోచన పుట్టించింది ఈ అక్క. ఈ అక్క కుదురు ఉండదుగా, ఈమె పుట్టేస్తుంది. ఈ మాటల్లో పడి యేసయ్యను వాళ్ళు ఏం చేయలేదట. ఈ లోపు యేసయ్య వీళ్ళని గుర్తుపట్టలేదు. యేసయ్య కూడా వాళ్ళతో కలిసినాడు. మధ్యలో నిలబడినా, నడవండి నాతో పాటు. చూడండి, ముగ్గురు కలిసి వెళ్తున్నారు. వీళ్ళిద్దరు కలిసి ఆయనకు చెప్తున్నారు, అన్నా యేసయ్య పునరుత్థానుడైనాడన్నా, అన్నా బండ దొర్లించబడిందన్నా, అబ్బబ్బబ్బ ఏ మహిమ అబ్బో అని మాట్లాడుకుంటున్నారు వీళ్ళిద్దరు. ఎవరు చెప్తున్నారు? అదే విచిత్రం. చెప్పినారా? చెప్పిందంతా చెప్పినారు. ఒక ఇంటికి చేరుకున్నారు. ఇంటికి చేరుకున్న తర్వాత అందరూ భోజనానికి కూర్చున్నారు. ఈ అయ్యగారు కూర్చున్నాడు, ఈ అయ్యగారు ఇటు కూర్చున్నాడు, యేసయ్య కూడా వాళ్ళతో పాటే కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత జరిగింది ఏంటో తెలుసా? యేసయ్యతో మాట్లాడిన సంగతి తెలియదు, యేసయ్య ఉన్నాడనే సంగతి తెలియదు, యేసయ్యను కూడా గుర్తుపట్టలే. వీళ్ళు భోజనాన్ని కూర్చోగానే రొట్టెను చేతిలో తీసుకొని విర్రవగా వెంటనే గుర్తు. ఇప్పటి వరకు మనం నడిచింది యేసయ్యతోనేనా? యేసయ్యకి యేసయ్య గురించి చెప్పినామా? వెంటనే విర్రవగానే అర్థమైంది, ఈ విరిచే కార్యక్రమం యేసయ్య తప్ప ఎవ్వరు చెయ్యరు. స్తోత్రం, హల్లెలూయా. నేను చదివిపిస్తాను నాన్న. స్క్రీన్లో ఏడి? అరే నువ్వు ఎత్తబడ్డవేంటి? కూర్చోడా. లూకాసు సువర్తమానం 24వ అధ్యాయం, త్వరగా లూకాసు సువర్తమానం 24వ అధ్యాయం 15-16 వచనాలు. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారైనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులేమైనాయి? మూయబడెను. అది సబ్జెక్ట్.
యేసయ్య వారితోనే ఉన్నారు కానీ వారు గుర్తుపట్టలేదంటే వీరి కన్నులు ఏమైనాయి? అమ్మా చెప్పండి అమ్మా, ఏమైనాయి? రైట్. 30-31 వచనాలు చదువుతాలి. ఆయన వారితో కూడా భోజనముకు కూర్చున్నప్పుడు ఒక రెట్టును పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి, చేతులతో హల్లెలూయా చెప్పు గట్టిగా. సన్నిధి కనబడిందా లేదా? ఎప్పుడు రొట్టె విరిచి వారికి ఇచ్చినప్పుడు వారి తినగా వారి కన్నులు ఏమైనాయి? ఇప్పుడు ఆయన రక్తము, ఆయన శరీరం నీకు ఎందుకు ఇవ్వబడుతుందో తెలుసా? నీ కన్నులు తెరవబడడానికి. మూయబడిన నీ కన్నులు తెరవడానికి నా దేవుడు నీకు రొట్టెని విరిచి ఇస్తున్నాడు ఈరోజు. ఆ రొట్టె తీసుకోవడానికి ఎంత భయముతో వణుకుతో ఉండాలి మీరు? ఆయన రక్తం, ఆయన శరీరం అనంటే ఆటపాటలు కాదు కదా. ఆయన రక్తములో శరీరములో చేతులు ఉంచాలని అంటే కడు భయభక్తులు ఉండాలి కదా, శుద్ధీకరణ ఉండాలి కదా. నేను అంటాను, యేసయ్యను వెంటబెట్టుకొని నడిచినా నువ్వు ఆయనను గుర్తుపట్టలేదని అంటే గల కారణం నీ కన్నులు ఇంకా ఏమై ఉన్నాయి? మూయబడ్డాయి. ఎప్పుడైతే ఆయన రొట్టెను విరిచి వారికి ఇచ్చున్నాడు, వారు తినగా వారి కన్నులు ఏమైనాయట? ఈరోజు ఈ ఉదయకాలం ప్రభు మరొక్కసారి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు, రక్త మాంసాలకు దూరంగా ఉండకండి. ప్రతి నెల నీ కొరకు ఆయన రక్తం, ఆయన శరీరం నీకు ఇవ్వబడుతుంది. ఎందుకు? ఆ నెలంతా నీ కన్నులు తెరవబడాలి. చెప్పండి ఆమేన్, చెప్పండి గట్టిగా. నీ కన్నులు ఏమవ్వాలి? ఆయన రక్తంలో శరీరంలో పాలు పొందే వారందరూ చేతులతో హల్లెలూయా చెప్పండి. మరొక్కసారి దండం పెడుతున్నాను. ఇంకా ఎవరైనా బాప్టిజం పొందని వారు ఉంటే మరొక అవకాశం దేవుడిస్తున్నాడు. నీ కన్నులు తెరవడానికి ఆయన రొట్టెలను పాలు పొందాలి. ఆయన రొట్టెలో పాలు పొందాలంటే నీటి బాప్టిజానికి సిద్ధపడు. ఈరోజే అవకాశం ఉంది. దేవుడు నీకు ఆ సమయాన్ని ఇస్తున్నాడు. నీళ్ళు సిద్ధంగా ఉన్నాయి. బాప్టిజం తీసుకోవాలనుకున్న వారు బట్టల గురించి ఆలోచన చెయ్యొద్దు. నీ కన్నులు తెరవబడాలి. నీ కన్నులు తెరవబడాలి. ఆమేన్ చెప్పుకుందాం అందరం గట్టిగా. హల్లెలూయా. రైట్. రెండో విషయం చెప్తాను. అందులోని స్టెఫెన్ అనే శిష్యుడు యేసయ్య గురించి బోధిస్తున్నాడు. మీరెందుకు వెళ్ళిపోండి. యేసయ్య గురించి బోధిస్తున్నాడు. ఈ మాటలన్నీ వినట ఇటు చూస్తున్నారా? పళ్ళు కొరికినారంట. ఎవరి మీద? సేవకుడి మీద పళ్ళు కొరుకుతున్నారంట. రేయ్ ఆపురా, ఇంకేం మాట్లాడుతున్నా, ఆపు. వెంటనే అలా కళ్ళు మూసి, అయ్యా నీ మహిమను చూడాలని ఉందయ్యా. వెంటనే కళ్ళు మూసి అలా నీ మహిమను చూడాలని అనగానే జరిగింది ఏంటో తెలుసా? దేవుడట ఈ స్టెఫెన్ యొక్క కన్నులు తెరవబడడం చూసి తండ్రైన దేవుని సింహాసనమందు కుడి పార్శ్వమున యేసయ్య కూర్చొని ఉండుట ఈ స్టెఫెన్ కళ్ళతో చూస్తా ఉన్నాడు. చదువుతారా? మాట చదువుతారా? ఎంత అద్భుతమైన విషయం చూడండి. 54 నుండి చదవండి ఒకసారి చూద్దాం. 7వ అధ్యాయం అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 54 నుండి 56 వచనాల వరకు. వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పళ్ళు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమున నిలిచి ఉండుటను చూచి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. చూసారా? ఎప్పుడైతే ఆ శ్రమ, ఆ ఇబ్బంది, ఆ హింస, ఆ శోధన కలిగిందో అధైర్యపడిపోలేదు. పరిశుద్ధాత్మాభిషేకముతో నింపబడ్డాడు స్టెఫెన్. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకున్నాడో ఇప్పుడు రాళ్ళు కనబడతలేవు, శత్రువులు కనబడతలేరు, విరోధులు కనబడతలేరు. ఏం కనబడుతుందో తెలుసా? సింహాసనము కనబడుతుంది. యేసయ్య కనబడుతున్నాడు, తండ్రి కనబడుతున్నాడు. నీ శత్రువులు నీకు విరోధంగా లేచినాడా? శ్రమలు లేచినాయా? రాళ్ళ దెబ్బలు కనబడుతున్నాయా? కంగారు పడిపోవద్దు. నోరు విప్పి అన్య భాషలు మాట్లాడు. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడు. రాళ్ళు కనబడవు, యేసయ్య నీకు కనబడతాడు.
నీ విరోధుల్ని కనబడరు, యేసయ్య కనబడతాడు. ఒక అద్భుతమైన విషయం చెప్పనా, నీ కొరకు ఏ సింహాసనాన్ని దేవుడు సిద్ధపరుచున్నాడో నీ కన్నులు తెరవగా సింహాసనాన్ని నీవు చూచుదువుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సింహాసనం చూడాలనుకున్న వారు హల్లెలూయా చెప్పండి. ఏం పొందుకోవాలి? ఏం పొందుకోవాలి? కొంచెం గట్టిగా. శ్రమ కలిగినప్పుడు ఏం పొందుకోవాలి? ఇబ్బంది కలిగినప్పుడు ఏం పొందుకోవాలి? రాళ్ళు కనబడినప్పుడు ఏం పొందుకోవాలి? శత్రువులు కనబడినప్పుడు ఏం పొందుకోవాలి? అన్య భాషలతో మాట్లాడు. దైవజనులు సురేష్ పాస్టర్ గారు వేరే ఒక సంస్థ వారు చేసిన చిన్న పొరపాటుకి అయ్యగారిని పోలీస్ స్టేషన్కి రమ్మన్నారు. సరే, కారులో డ్రైవరు ఆయన మాత్రమే మందిరము నుండి 1 కిలోమీటర్ రోడ్డు మీదకి వచ్చి అక్కడ నుండి లెఫ్ట్ తిరిగితే పోలీస్ స్టేషన్. అలా చౌరస్తా మీదకి వచ్చినాడో లేదో 100 మంది కార్ రౌండప్ చేసేసి అద్దాలు పగలగొట్టి సురేష్ పాస్టర్ గారిని కొట్టడం ప్రారంభించినాడు. ఒక్క దెబ్బ దవడ మీద పడగానే ఈ దైవజనుడు భాషలు మాట్లాడడం ప్రారంభించినాడు. ఎప్పుడైతే భాషలు మాట్లాడినాడో దైవజనుడు చెప్పిన సాక్ష్యం, ఆయనకు తెలియకుండానే ఒక మత్తులోకి వెళ్ళిపోయినాడట. మత్తులోకి వెళ్ళిపోయినాడు. ఆ మత్తులోకి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఇంచుమించు ఒక 40-50 దెబ్బలు, పిడి దెబ్బలు కొట్టినారండి. ఆ పిడి దెబ్బలు కొట్టిన తర్వాత ఆ పక్కనున్న డ్రైవరు కాస్త వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటే, అయ్యా ఏంది ఇది, పాస్టర్ గారైనా చచ్చిపోతాడు అంటే, ఈయన అలా తల కిందకు వాల్చేటప్పటికి ఈయన ఏదో అయిపోయిందని చెప్పేసి వాళ్ళు నెమ్మదిగా అందరూ తప్పించుకొని వెళ్ళిపోయినారండి. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఈ డ్రైవింగ్ రోడ్డు నెమ్మదిగా అన్నా అని పిలవగానే టక్కుమని లేచి కూర్చున్నాడట. ఏమైందిరా అని అడిగాడంట. అన్నా మీకేం లేదు, బాగానే ఉన్నారంటే, నాకేం కాలేదు, బాగానే ఉన్నా కదా అని అన్నాడట. చూసినారా, పరిశుద్ధాత్మాభిషేకం కాపుదల దయచేస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా నాన్నగారు సేవ ప్రారంభంలో 14 మైల్ లేమెల్లే అనే ప్రాంతంలో, అక్కడ సేవ లేని దినాల్లో, సేవ ప్రారంభించిన తుది ప్రారంభ దినాలలో ఆయన 12 దినాలు ఆ కొండ మీదకి వెళ్ళి ఉపవాసం ఉండి నీళ్లు తాగి కిందికి వచ్చి సేవ ప్రారంభిద్దామని ఒక గ్రామానికి వెళ్తే, యేసు ప్రభు నిజ దేవుడు అన్నాడట. 50 మంది పోగైపోయినారు, ఊరంతా పోగైపోయింది. రేయ్, యేసు ప్రభు దేవుడు అంటున్నావేంట్రా అని చెప్పి ఇక కొట్టడం ప్రారంభించినారు. కొట్టడం ప్రారంభిస్తే ఈయన భాషలు మాట్లాడుతున్నాడు. వీళ్ళు ఎంత కొడుతుంటే అంత గట్టిగా మాట్లాడుతున్నాడట. ఒరే, వీడికి ఏదో పిచ్చి పట్టింది, సరే వీడి సంగతి ఏందో తేల్చేద్దాం అని చెప్పి, రేయ్ నీ దేవుడు గొప్ప దేవుడు, నిజ దేవుడు, యేసు దేవుడు అంటున్నావు కదా, రైట్, నీ దేవుడే దేవుడైతే, యేసు దేవుడే దేవుడైతే ఓ పని చేయి, ఇగో పుట్టుక కుంటిది ఉంది మా ఇంట్లో, దీన్ని నిలబెట్టరా అని చెప్పి 12 సంవత్సరాల అమ్మాయిని తీసుకొచ్చి, నడవలేని అమ్మాయిని అయ్య ముందు అలా పడేసినారట. మా అయ్యేమో పొట్టిగుంటాడు కదా, అప్పుడు ఆ అరుగుంటే అరుగు మీదకి ఎక్కి ఈ అమ్మాయి, కుంటి అమ్మాయిని తీసుకొచ్చి నా ముందు పెట్టినారు. యేసు ప్రభు నిజ దేవుడు అని నేను ప్రకటిస్తున్నాను, ఆ యేసు దేవుడేమని బాగు చేస్తాడు అని అంటే, రే మాట్లాపరా, ఫస్ట్ బాగు చేయి, బాగు చేయి అని అంటే, ఇక్కడ నిలబడి, ఏది అరుగు మీద నిలబడి ఆకాశం వైపు తలెత్తి కన్నులెత్తి చూడగా ఒక బలమైన అభిషేకం దిగొచ్చింది. ఈ అభిషేకంతో నింపబడి అరుగు మీద నుండి ఎగిరి దూకిన ఆ పిల్ల మీదకి. ఆ పిల్ల సావలేదు, లేచి నడిచింది. ప్రైజ్ ది లార్డ్. ఆమె నడవడం ప్రారంభం. ఈ వచ్చిన 300 మంది ఒక్కసారిగా, యేసు ప్రభు దేవుడన్ను అన్నావు కదా, ఆ యేసయ్య ఎలా ఉంటాడో మాకు తెలీదు, నువ్వే ఆ దేవుడు అని చేతుల మీద 1 గంట సేపు అలా ఆడిచ్చినారంటండి దైవజనుణ్ణి. అదే రోజు సాయంకాలం 14 మైళ్ళు అమరావతి ఆ నది చెరువ అక్కడికి తీసుకొని వెళ్ళి 50 మందికి బాప్టిజం ఇచ్చినాడు. ఒక్కరోజు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను అంటాను, కన్నులు తెరువమని ప్రార్థన చేయి.
దేవుని సన్నిధిని చూడగలుగుతా, దేవుని సన్నిధిలో కార్యాలు చూడగలుగుతా, దేవుని సన్నిధిలో అద్భుతాలు చూడగలుగుతావు, దేవుని సన్నిధిలో మహిమను చూడగలుగుతావు, దేవుని సన్నిధిలో శక్తిని చూడగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్. చేతులైతే హల్లెలూయా. ఎన్ని పాయింట్లు అయినాయి? ఒకటి, దేనిని దేవుడు నీకు సిద్ధపరుచున్నాడో దానిని చూచుటకు నీ కన్నులు తెరువుము. రెండవది, ఏది నీకు భద్రత దేవుడు కలగచేస్తున్నాడో దానిని చూచుటకు నీ కన్నులు తెరువుము. మూడవది, దేవుని సన్నిధిని అనుభవించుటకు నీ కన్నులు తెరువుము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏ కన్నులు తెరువమని అడుగుతావు? అవ్వ అడిగిన కన్నులా, లేకపోతే వీళ్ళు అడిగిన కన్నులు తెరుస్తావా? నేను అంటాను, బాహ్య నేత్రాలు కాదు, ఆత్మీయ నేత్రాలు. ఆమేన్, ఆమేన్. ఇంకొంచెం గట్టిగా ఇంకొక మాట చెప్పనా? అయ్యా, నేను బతుకుండగానే పెద్ద ఇల్లు, పెద్ద కారు, నా పిల్లలు పెద్ద ఉద్యోగంలో ఉండాలని కోరుకుంటున్నాను నాయన అన్నంటే నీ జీవితంలో జరగదు అది. ఓకే, ఎప్పుడు జరుగుతుంది? అయ్యా, నా ఆత్మీయ నేత్రాలు తెరిసి నిన్ను చూసే భాగ్యం నాకు ఇవ్వమని అడగగలిగితే, ఆయనను చూచి నడిచినంత కాలము సముద్రములో మునిగిపోవు. మునిగిపోతావా? ఏసయ్యను పేతురు చూడనంతసేపు మునిగిపోయినాడు. ఆయనను చూడగానే మునిగిపోయినాడా? నేను అంటాను, నీ ఇల్లు, నీ కారు, నీ కోరిక మంచిదే, దాని కొరకు పరిగెత్తొద్దు. యేసయ్య ముఖ దర్శనం చేయడానికి పరిగెత్తు. అవన్నీ నీ వెనకాల పరిగెత్తుకుంటూ వస్తాయి. మోకరించి ప్రభు సన్నిధులైన పాదాలు పట్టుకోండి. అందరూ